నిన్నటి ఎపిసోడ్లో అందరికీ ఫ్యామిలీ నుంచి ఇన్పుట్స్ వచ్చాయి, కావాల్సిన ఇన్పుట్ అన్నీ వచ్చేసింది. సో దానివల్ల ఏంటంటే అందరూ బ్లాస్ట్ అయిపోయారు, ఓపెన్ అప్ అయిపోయారు. సో అందుకే నిన్న నామినేషన్లో కొంచెం అవుట్ ఆఫ్ ది బోర్డర్ లైన్ దాటేసి మరీ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. కానీ ఎంత అవుట్ ఆఫ్ ది లైన్ అయినా, ఎంత హీట్ ఆఫ్ ది మూమెంట్ అయినా కానీ, కాకపోతే మనకంటే ఒక బౌండరీ లైన్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ విషయంలో నిన్న ఇద్దరు మిస్టేక్స్ చేశారు, ఇద్దరు కాదు ముగ్గురు మిస్టేక్ చేశారు. సో దానివల్ల చాలా ఇంపాక్ట్ పడింది నెట్ ఎపిసోడ్ పైన. చూడాలి సాటర్డే రోజు నాగార్జున గారు ఎలా డీల్ చేస్తారు, ఏంటి ఇది అనేది. ఎందుకంటే ఎవరెవరు మిస్టేక్ అంటే కళ్యాణ్ కొంచెం నోట్ జాడడం, ఇంకోటి సంజన గారు మాట అదొకటి అనడం, ఇంకోటి డిమాండ్ పవన్ కళ్యాణ్ యొక్క గొంతు పట్టుకోవడం. ఎంత కవర్ చేసినా క్లియర్గా ఏర్పడుతున్నాడు, చెంప పింప ఏం పట్టుకో, డైరెక్ట్ గొంతే పట్టుకున్నది ఏర్పడుతుంది. అది స్లో మోషన్లో చూసినా, ఎంత స్పీడ్లో చూసినా క్లియర్ ఉంది. అది ఇలా ముఖం మూతి పట్టుకోవడానికి పోయినట్టు కూడా లేదు, డైరెక్ట్ గొంతే పట్టినట్టుంది. అది అంత ఇరిటేట్గా అయిపోయాడు డిమాండ్ పవన్కి. అంటే కంట్రోల్నెస్ లేదా అతనికి? ఏదైనా ఇద్దరికి ఉండాలి. ఒక డిమాండ్ పొంది తప్పనంటలేను, కళ్యాణ్ది కూడా తప్పు ఉంది. తను మాటలు జారడం వల్లనే తను అలా వెళ్ళాడని నేను కూడా అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుంది మరి సాటర్డే రోజు.